ఛానల్ ఎస్హెచ్ టెక్నాలజీ. ఈరోజు ఒక వీడియోలో ఏమిటంటే మీరు మీ యొక్క డాక్యుమెంట్ అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలనేది ఒక వీడియో. హెచ్టిఎంఎల్ రాని వాళ్ళకి మనం 50 షార్ట్స్లో అంటే 1 నుంచి 50 షార్ట్స్లో మీకు సింపుల్ లెవెల్ హెచ్టిఎంఎల్ గురించి అయితే చెప్తున్నాము. అది మన ఛానల్ షార్ట్స్లో అయితే చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం హెచ్టిఎంఎల్ దాంట్లో మనం ఎలా చేయాలనేది చూపిస్తాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ ఒక సింపుల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ టైటిల్ లాగా మీకు కావాల్సిన పేరు అనేది ఇచ్చేసుకోండి. నేను ఫస్ట్ డెమోని ఇచ్చేసా. ఇక్కడ బాడీ దగ్గర ఏం చేయాలంటే బాడీ పైన మీరు బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే నేనైతే నేను వెబ్సైట్ డిజైనర్ కాబట్టి నాకు చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకా నాకు చాలా ఉన్నాయి హార్డ్ డిస్క్లో. అవి కూడా మీకు కావాలంటే నేను మీకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే ఇస్తాను. మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని లైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ప్రాపర్టీస్ అని వచ్చింది. లేదంటే దాన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్రెస్ ఎంటర్ అనేది నొక్కండి. మీకు అప్పుడైనా వచ్చింది. తర్వాత ఇక్కడ లొకేషన్ అనేది చూసాక ఆ లొకేషన్ మీద కాపీ అనేది చేయండి. కాపీ చేశాక ఇక్కడ మీకు అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మళ్ళీ స్లాష్ అని అయితే ఇవ్వాలి. ఈ స్లాష్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇలా మీరైతే వచ్చింది కదా, లొకేషన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు మీరేమి అంటే ఇలా స్లాష్ ఒకటి ఉంది చూసారు కదా, ఆ స్లాష్ని ఇక్కడ మీరైతే ఇవ్వాలి. ఇలా ఇలా ఇచ్చాక మళ్ళీ వెళ్ళండి. లొకేషన్ అయిపోయాక ఇక్కడ పైన ఇది చూసారా పిక్సెల్, అది దాన్ని మళ్ళీ కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక ఇక్కడ డాట్ ఇచ్చి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి వన్ సెకండ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇదని చూసారు జేపీజీ అనే దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ విజువల్ స్టూడియోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేయండి. చూసారా, ఇది మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఎప్పుడు ఫస్ట్ లొకేషన్ని పేస్ట్ చేశాక దాని తర్వాత ఈ యొక్క స్లాష్ పెట్టాక మళ్ళీ దాని పక్కన ఉన్న దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాక ఈ డాట్ జేపీజీ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్+S కానీ లేదంటే మీరు సేవ్ అనేది చేసుకోండి. నేను సేవ్ చేసుకోలేదు కాబట్టి సెకండ్ పైన కనిపించేలాగా ఎటు పెట్టా. ఇప్పుడు నేనైతే మీకు డాక్యుమెంట్స్ ఒకటి వెళ్ళిపోతా. వన్ సెకండ్. ఇక చాలా టైం పట్టింది కనపాలి నాకు. దానివల్ల నేను రివైండ్ ఫైల్ ఎక్స్ప్లోర్ నొక్కేస్తా. ఇక్కడ వచ్చేసింది చూసారా, ఓపెన్ చేస్తా. చూసారా, మనకైతే ఓకే అయితే అయిపోయింది. చూసారా, మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. ఇలా మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అనేది చేసుకోవచ్చు. అలానే నేను నా ఒక వెబ్సైట్లో కూడా నేనైతే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాను ఇలా నీట్గా. మీరు ఒక వెబ్సైట్ని ఇలా ఈజీగా బ్యాక్గ్రౌండ్స్ అనేది పెట్టుకుంటూ ఈజీగా మీకైతే కంప్లీట్ అనేది అయిపోయింది. ఓకేనా? ఇది ఈరోజు ఒక వీడియో. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.